అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సురేంద్ర గారు వినపడుతోందా? మేడం నమస్తే. నమస్తే అండి. అయితే సురేంద్ర నాయుడు గారు అంబటి ట్వీట్ చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు పెడితే ఫస్ట్ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పైనే ఫస్ట్ కేసులు పెట్టాలి, వాళ్ళనే ముందు అరెస్ట్ చేయాలి అని. అంటే అంబటి గారి వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు? అంటే హైకోర్టు ఇంత సీరియస్ అయినా కూడా కాస్త మార్పు రాలేదు అని అనుకోవాలండి? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకు ఇదేమంటారు పెద్దోళ్ళు, మాకు రాయలసీమలో ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చింది పిడకలతో గాని పోదంట. ఆ విధంగా ఎన్ని చెప్పినా కుక్క తోక వంకర. అంటే నువ్వు కుక్క తోకని స్ట్రైట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వంకర. నువ్వు ఆ ప్రయత్నం వదిలేసిన తర్వాత ఆ వంకరగానే ఉంటది. అదే చందం ఈ వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుల పరిస్థితి ఇదే విధంగా ఉంటది. వీళ్ళకు కోర్టులు శివాట్లు పెట్టినా మారరు, ప్రజలు శివాట్లు పెట్టినా మారరు, ఇంట్లో వాళ్ళు శివాట్లు పెట్టినా కూడా మారరు. దీనికి ఎగ్జాంపులే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడింది. నిన్ననే కదా కోర్టుకు పోయినారు. అంటే ఒకటి మేడం, మనం ఆలోచించాలా, సభ్య సమాజం తల దించుకునే విధంగా వర్రా రవీంద్ర అనే వ్యక్తి సొంత చెల్లెలు తల్లి మీద పోస్టులు పెడితే దాన్ని కూడా ఖండించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, పెద్దలందరూ. అంటే ఇంక వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం? ఇదంతా ఒక పక్క అయితే, మళ్ళా వీళ్ళు మాట్లాడింది కరెక్ట్, మేము సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు, అసభ్యకరమైన పోస్టులకి పర్మిషన్ ఇవ్వండి, పోస్టులు పెట్టకుండా చేస్తున్నారు వీళ్ళు, మీరు పర్మిషన్ ఇవ్వండి ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టేదానికి అని కోర్టుకు పోయినారంటే ఏం మాట్లాడతాం వీళ్ళతో? అంటే ఒక దొంగ దొంగతనం చేసి అతన్ని శిక్ష వేసి జైల్లో పెడితే ఆ దొంగ కోర్టుకు పోయి, అయ్యా నేను దొంగతనం చేశాను, నన్ను జైల్లో పెడుతున్నారు, నేను దొంగతనం చేసింది నిజము, దొంగతనం చేసింది తప్పు కాదు అని చెప్పి మీరు జడ్జిమెంట్ ఇవ్వండి, నన్ను వదిలేయమని చెప్పండి అనే మాదిరి ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నారు, ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మార్పు రాలేదంటే మనం ఏం మాట్లాడతాం వీళ్ళని? ఈరోజు నేను అడుగుతున్నా, అంబటి రాంబాబు గారిని కూడా అడుగుతున్నా, అంబటి రాంబాబు గారు, మీకు ఇంట్లో మహిళలు ఎవరు లేరా? తల్లి గాని, చెల్లెలు గాని, మీ సతీమణి గాని మీకెవరు లేరా? మీ ఇంట్లో మిమ్మల్ని ఈ విధంగానే మాట్లాడండి అంటున్నారా? మీ ఇంట్లో మిమ్మల్ని ద్వేషించడంలా? ఎందుకు మీకు ఈ పనికి మాలిన బుద్ధులు? ఎందుకు ఈ విధంగా రాష్ట్ర మహిళల మీద పడి కొట్టుకుంటున్నారు? ఎందుకు మహిళలను ఆ విధంగా మాట్లాడకూడదు అని మిమ్మల్ని దండించడం లేదా? దండించినా మీరు లెక్క చేయడం లేదా? ఇది వినాశకాలే విపరీత బుద్ధి. మీకు ఇంకా మారలేదంటే, ఇంకా పూర్తిగా మీకు ఈ పార్టీని, నేను ఒక మాటలో చెప్పాలంటే, ఈ వైసీపీ అనే పార్టీని పూర్తిగా బ్యాన్ చేయాలమ్మా. ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇలాంటి రాజకీయ పార్టీ అనేది ఉండకూడదు, బ్యాన్ చేసేయాల. ఇప్పుడు మీరు దీనికి మళ్ళా ఇంకొక మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు వచ్చి మొన్న. ఏం చెప్తాడు? ఐ స్టాండ్ విత్ రైట్. అంటే చిన్న పిల్లలు అంట, 25, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపల పిల్లలు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని ఎత్తపోయి జైల్లో పెడేస్తున్నారు అని మాట్లాడతారు. అంటే చిన్న పిల్లలు, ఏమి తెలియని వాళ్ళు ఈ విధంగా పెడతారా? శర్మిల గారికి వేరే వాళ్ళతో అంటగడతారా? అంటే అవి కూడా మీరే పెట్టి జగన్ గారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు అని క్లియర్ గా చెప్తున్నారు కదండి. మరి ఆయన చెప్తున్నాడు ఎవరైతే శర్మిల గారు ఉన్నారో, శర్మిల గారు చెప్పాలి కదా మాట. తెలుగుదేశంలో పెట్టారు నా మీద, మా అన్న మీదకి నెట్టేస్తున్నారు,
మా అన్నదేం తప్పు లేదు, తెలుగుదేశం ఈ తప్పంతా అని చెప్పి శర్మిల గారు చెప్పాలి కదా. శర్మిల గారే చెప్పారు కదండి నేరుగా మీడియా ముందు వచ్చి, వీళ్ళు అనకొండ, వీళ్ళని మామూలు వాళ్ళని పట్టుకుంటే కాదు అనకొండను పట్టుకోవాలా, వీళ్ళు సైతానులు, వీళ్ళు సైతాను నాయకుడు, ఈ సైతాన్లు పట్టుకోవాలా అని చెప్పి సాక్షాత్ శర్మిల గారు వచ్చి మీడియా ముందు చెప్పారు కదా. మరి శర్మిల గారు ఇది నిజమైతే మా తెలుగుదేశం వాళ్ళు పెట్టారండి చంద్రబాబు గారు, మీరు తప్పు చేస్తున్నారు, మీ నాయకులు మీ కార్యకర్తలు పెట్టారు అని చెప్పచ్చు కదా. మా తెలుగుదేశం పార్టీలో మాకు ఆ సంస్కృతి నేర్పించలేదమ్మా. మా పుట్టినప్పటి నుండి మా ఇంట్లో తల్లి తండ్రి మమ్మల్ని ఏ విధంగా క్రమశిక్షణగా ఉండాలా, ఎదుటి వారు ఎవరైనా సరే, మహిళ అయితే మనకన్నా చిన్నవారైతే మన చెల్లి, లేదు మనకన్నా పెద్దవారైతే మన అక్క, ఇంకా పెద్దవారైతే తల్లిలాగా భావించమని మా అమ్మ మా నాయన మాకు ఆ బుద్ధి మధ్య చెప్పి పెంచారు. మేము ఆ విధంగా పెరిగాం. పార్టీలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఒక విఘ్నత కలిగినటువంటి నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మాకు ఆ నాయకుడి దగ్గర మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా నాయకుడు క్లియర్ గా చెప్తారు, మొన్ననే చెప్పారు. వీళ్ళు ఎప్పుడైనా చెప్పారో ఆ మాట? ఏం చెప్పారు మొన్న చంద్రబాబు గారు? తెలుగుదేశం పార్టీనే కాదు, కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే, వైసీపీ నాయకులను కానీ వైసీపీ కార్యకర్తల ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా ఈ విధంగా అసభ్యకర పోస్టులు కానీ పెడితే మిమ్మల్ని ఉపేక్షించేదే లేదు, తాట తీసేస్తాను, ఇలాంటి అసభ్యకర పోస్టులు ఎవరు పెట్టినా నేను ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. కాసేపటి క్రితం కూడా చెప్పారు సురేంద్ర నాయుడు గారు. అయితే ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, మనం ఇక్కడ ఒక సెకండ్ తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు గారు అంత క్లియర్ గా చెప్పారు, 5 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని ఎలగబెట్టారు కదా మీరు పరిపాలన చేస్తూ. ఏ రోజైనా ఒక్క రోజైనా మహిళలను తిడతా ఉండేటప్పుడు కానీ, లేదు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, లేదంటే మహిళల్ని ఇష్టానుసారంగా ట్రోల్ చేసి ఎవరైతే స్పీకర్ గతంలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం స్పీకర్ మాట్లాడినటువంటి భాష కానీ, అదే విధంగా మన అనంతపూర్ ఎంపీ, అతని పేరు చెప్పేదానికి నాకు సిగ్గుగా ఉంది, దిగంబర వేషంలో నూటి వీడియోలు చూపించినటువంటి వీళ్ళని కానీ ఒక రోజున దండించావా? ఒరే బుద్ధి లేని గాడుదులారా, ఈ విధంగా చేయొద్దండి, సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది, ఈ పని చేస్తే ఈ విధంగా చేయొద్దండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చొని 5 సంవత్సరాల్లో 151 సీటు ప్రజలు నమ్మి మీకు సీట్లు ఇస్తే మీరు ఒక్క రోజన్నా వాళ్ళని తిట్టారా? ఆ రోజు దబాయించుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా. సరే ఈ రోజైనా సరే మా మీద పెట్టారమ్మా, తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు, లేదు మా తల్లి లాంటి భువనేశ్వరి మేడం మీద మీ ఇష్టానుసారం మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ గారి బిడ్డల మీద మాట్లాడారు. సరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు తిట్టండి అని చెప్పి వదిలేసినారు కూడా అనుకున్నాం. మీ సొంత చెల్లెల్ని తిట్టితే, మీ సొంత చెల్లెల మీద ఆ మాదిరి మాట్లాడితే మీరు మాట్లాడద్దా? వర్రా రవీంద్ర రెడ్డిని ఖండించద్దా? వీనికి తగిన శాస్తి జరిగింది, ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని ఉపయోగించడం అని ఒక మాట సాంఘ్యానికన్నా మీరు అనాలా కదా రాజకీయ నాయకుడిగా? ఎందుకు ఈ మాటలో? రైట్ సురేంద్ర